లొకేషన్ చూడరి క్రేజీ రైడర్ విష్ణు మోటో బ్లాగర్. పోరోళ్ళు అందరు గిరాన్ చేస్తారు సూపర్ బైక్ మీద ఫోటో దిగనీకి, అందుకని ఆ మూలాల పోయి పెట్టేసి వచ్చింది. ఆనంద్ గాడు అంటుండు ఇంకా పోరోళ్ళు ఆ పైకి ఎక్కి చూస్తారా అంటుండు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఇప్పుడు మేము పోతే మాకు రూమ్ దొరకదా ఈ ట్రాఫిక్లో ఈ నైట్లో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చినాం ఒక 300 కిలోమీటర్స్ చిన్న టూర్కి. అది సూపర్ బైక్స్ పైన నేను పోతున్నాం. ఓ మన రమి గాడు, వెంకటి గాడు, ఆనంద్ గాడు, పశుపతి గాడు నా బ్యాగ్ వేసుకోండు. ఎందుకంటే మనం ఏడికైనా పోతే ఆడు ముందు శుభవార్త, ఆడపిల్లలు అడ్డం ఎట్లా వస్తారు, పశుపతి గాడు అట్లా వస్తాడు. చలో మా సూపర్ బైక్ చూపిస్తా, దర్శకోకరి సూపర్ బైక్. సూపర్ బైక్ చలో ఇది మన సూపర్ బైక్ లో షైన్ 125 డియో 110cc. వెంకట్ బాయ్ ఇలా పిలుస్తుండు, వీళ్ళిద్దరు వస్తలేరు, నలుగురం పోతున్నాం. చలో ఇప్పుడు పోతున్నాం మేము. చలో నడరా నాయనా అని ముఖం చూస్తే నాకు సరే పెట్టే. చలో స్టార్ట్ అయినాం. ఇప్పుడు చక్క ఎడిపోయి అవుతాం. ఆనంద్ బైక్ ఆడ కాదు, పెట్రోల్ బంక్లో పెట్రోల్ ఒప్పియావా. చలో ఇంకా చక్క పెట్రోల్ బంక్ పోదాం. చక్క వచ్చినాం పెట్రోల్ బంక్. ఇక్కడ పెట్రోల్ డియోలో అయితే ఫుల్ ట్యాంక్ అయింది 490 రూపాయలు, అంతేనా? 490 రూపాయలు డియో ఫుల్ ట్యాంక్. ఇప్పుడు షైన్ ఫుల్ ట్యాంక్ ఎంత అవుతుందో చూద్దాం. మొత్తం ఫుల్ ట్యాంక్ అయిపోయింది 1100ది. షైన్లో బి ఫుల్ ట్యాంక్. జల్దీ పెట్రోల్ ఒప్పించుకొని వచ్చినా మేము. టుక్కుడాకి వచ్చినాం. ORR మన బండి ఆడ పోతుంది. Close till I get up. Time is barely on our side. I don't wanna waste. కడతాల్ టోల్ గేట్ కాడికి వచ్చినాం. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ మనోడు ఎవడో గేట్లు జరుపుతాడు. గేట్ జరపంగానే అందరూ పోతానే ఎవరు. అరే అవుగా బాయ్, పోతుంది. ఆటోడు పోయినాక మేము పోయినాం. ఇగో మొత్తం ఫుల్ ట్రాఫిక్. చెక్ పోస్ట్కి ఏమైందో ఒకటే ఆరన్లు కొట్టి చంపుతారు. ఇంకొకటి మేము ఏం భయపడ్డాం తెలుసా, పోస్టులు నీడ పట్టుకుంటారు అని. అందులో మేము హెల్మెట్ తీసుకోలేము కదా. అట్లా చక్క బండ్లు అవతల రోడ్కి పెట్టినాం. మైసిగండి మైసమ్మ టెంపుల్ని మొక్కనికే. ఎందుకంటే మనం శ్రీశైలం పోతున్నాం కదా, ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకోవాలి. అమ్మవారిని దర్శనం చేసుకొని పోవాలి. మనోళ్ళు ఏడికి వచ్చినా స్నాపే పెడతారు. మొత్తం సండే కదా, ధూమ్ధామ్ అవుతుంది. ఇగో ఈడిపి స్నాప్ పెట్టుకుంటానే బతుకుతాడు. చలో జనార్దన్ దర్శనం చేసుకొని అమ్మవారికి మంచిగా మొక్కని పోదాం. ఇప్పుడు లోపలికోనికి అంత టైం లేదు, అందుకే బయట మొక్కేసి పోతున్నాం అమ్మవారికి. ఇక ఆనంద్ భాయ్ మొక్కిండు, గంట కొడుతుండు, కొట్టేసి అదే ఇగో దర్శనం చేసుకున్నాక చిన్నగా బొట్టు పెట్టింది స్వామి. కల్వకుర్తి వెళ్ళండ మధ్య లాగినాం. ఛాయ్ బ్రేక్, టీ బ్రేక్. వీడు ఈ సమోసాలు కొత్తగా ఉన్నాయా పాతగా ఉన్నాయా అని అడిగి దెంగి తింటానే ఆకలి అయితే ఏదైతే అది తినాల్సిందే. ఆనంద్ భాయ్ ఏమో ఇది రోడ్ నంబర్ ఏంది అది ఇది అని చెక్ చేస్తాను. ఈ సూపర్ బైక్ చూసిరో లేదో కానీ దాపెట్టినావా ఇక పోరోళ్ళు అందరు గిరాన్ చేస్తారు సూపర్ బైక్ మీద ఫోటో దిగనీకి, అందుకని ఆ మూలాల పోయి పెట్టేసి వచ్చింది. మొన్ననే సూపర్ బైక్ యాక్సిడెంట్ అయింది. అది దాదాపు 250 స్పీడే వస్తుంది, 300 పోతుంది గట్లా స్టోరీలా. ఇప్పుడు ఇంకా సూపర్ బైక్ చూపిస్తా, వెయిట్ చేయాలి, పురాణ అయిపోతారు మీరు. చలో చాయ్ తాగిరాం, సమోసాలు గిమోసాలు తిన్నాం, ఒక 2-3 ప్లేట్లు. మనోడు ఎయిర్బోర్డ్స్ పెట్టుకొని మళ్ళీ బండి వేస్తాడు. ఎందుకంటే ఆ డిస్టర్బెన్స్ అవుతుందంట. పాటలు వినుకుంటుంటే డిప్రెషన్లా వెళ్ళిపోతాడంట తుఫాన్ లాగా. ఎంత పోతాడో చూసాం. లాస్ట్ టోల్ గేట్ శ్రీశైలంది. ఇక చక్క ఇప్పుడు ఫారెస్ట్లోకి ఎంట్రీ కాబోతున్నాం. రైడర్ విష్ణు మోటో బ్లాగర్.
ఆనంద్ గాడు అంటుండు ఇంకా పోరోలా పైకి ఎక్కి చూస్తారు అంటుండు. నన్ను అడిగి ఏ ఫుల్ సౌండ్ ఆనికి డిప్రెషన్ లో పోయి రపారప్ వెళ్ళిపోతాడంట. కాదు ఇప్పుడు చూడు ఫారెస్ట్ లో మెంటల్ లో తిట్టాడు బండి నడు బాయ్. ఇప్పుడు దాకా ఆడుండే ఇప్పుడు ఈడ బండి పెట్టేసి ఇదైతే ఎక్కుతున్నాం. ఇగో మా వాళ్ళు చూడు ఎట్లా పోతురు. మనకేం లేదు పంగ లేపినామా ఈ పంగ లేపినామా చలో అయిపోయింది. ఏంటి అందరు పైకి పోతారు. మా వాళ్ళు చూడరు ఎట్లా అడ్వెంచర్ చేస్తారు. అరే చలో మెట్లు ఎక్కుకుంటా పైకి పోతున్నాం. డిండి వ్యూ చూడనికి వ్యూ పాయింట్ ఈడ చూడు లొకేషన్ ఎట్లుంది. చాలా గుడ్సలు ఆడైతే చేపలు ఫ్రై చేసుకొని తింటారు. లాస్ట్కి అయితే పైకి ఎక్కిన ఈడ మొత్తం డిండి కాడ వాటర్ ఫుల్ ఉంటే లోపలికి ఎవరు పోనీయరు. ఇప్పుడు చూడరు కిందికి పోయి నీళ్ళతోటే ఆడుకుంటారు. మా వాళ్ళు ఇప్పుడు దాంట్లో స్నానం చేస్తారు. చలో ఇగో పైకి వెళ్ళి డిండి పైకి ఎక్కి ఫోటోలు గీటోలు దిగేసి కిందికి వచ్చినా. చాలా ఇప్పుడు బండ్లో స్టార్ట్ చేసుకొని పోతున్నా. అవి వాడేవాడు ఏరుగుతుంటే కేలుకుతారు కూడా. మొత్తం లాంగ్ పన్నా మజాక్ ఆడకూరి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూస్తే కొడతారు నీకు ఆనంద్ భాయ్. అరే మళ్ళీ ఎయిర్పోర్ట్ పెడుతుండు బాయుడు కాదు. నల్లమల్ల ఫారెస్ట్ లో ఎవరికైనా గుద్దినావు అనుకో మళ్ళీ ఫారెస్ట్ అవుతుంది. సో గైస్ మస్తు లేట్ అవుతుంది. ముందే టైం 5 అవుతుంది. ఇప్పుడు జల్దీ ఎంట్రీ అయిపోవాలి నల్లమల్ల ఫారెస్ట్ లో. స్ట్రైట్గా పోతే అచ్చంపేట పోతాం. ఇప్పుడు మనం లెఫ్ట్ పోతున్నాం. నల్లమల్ల ఫారెస్ట్ లో ఎంట్రీ కాబోతున్నాం. సో ఇక్కడ కనిపిస్తున్నాం మీకు గుట్టలు. ఆ గుట్టల పైన ఎక్కి వెళ్ళిపోవాలి తుఫాన్ లాగా. చలో ఇప్పుడు మనం ఫారెస్ట్ ఎంట్రీ చేస్తున్నాం. ఇవన్నీ గుట్టలు పోతూనే ఉండాలి. పులిలు సింహాలు నక్కలు భూతాలు దయ్యాలు ఉంటాయట. లొకేషన్ మంచిగా ఉందని ఆగినాం కానీ ఇక్కడ కోతులు మాకు చూసి భయపడి పారిపోతున్నాయి. ఈ చెట్టు మీద అన్ని కోతులే ఉన్నాయి. ఇక్కడ మొత్తం స్నాపులు గీపులు పెడతారు. ఆ కోతులు మా ఎంబడ వాటి కంటికి కనిపించకుండా ఉరుకుతా అంత కొత్తలేదు. లొకేషన్ చూడరి క్రేజీ. మా ఊరికి చెప్పిన బండి ఎక్కువ నడపకు చాలా టైర్డ్ అయిపోతావని అట్లా నేను తీసుకున్నా ఈ అడ్వెంచర్ రూట్లో ఆ బండి. ఎందుకంటే మనకి సో వెనకాల డియో పైన వెంకటి గాడి చేంజ్ అయ్యారు. ఇక్కడ మేము ఇప్పుడు ఈ అడ్వెంచర్లో మజా వస్తుంది. నా దగ్గర గోప్రో ఉంటే చూపిస్తుంటే గోప్రో లేదు. మిస్ అయిపోయింది మేము లొకేషన్ అంతా. నల్లమల్ల ఫారెస్ట్ ఎంట్రీ అయిపోయినాక ఇక్కడ దోమలపేంట ఒక ఊరు వచ్చింది. ఆ ఊరు కాడ మళ్ళీ నాస్టా గీస్టా చేయలేదు. అది ఛాయ్ తాగినాం. ఒక్కొక్క చాక్లెట్ తీసుకున్నాం టైంపాస్. నేను కచ్చపక్క మ్యాంగో తీసుకున్నాం. ఇప్పుడు తీసుకొని పోతాం డ్యామ్ కాడికి. రాత్రి 7 అవుతుంది. మేము ఫైనల్గా వచ్చినాం డ్యామ్ కాడికి శ్రీశైలం. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ బండ్లు పోతున్నాయి. ఇప్పుడు మేము పోతే మాకు రూమ్ దొరకదా ఈ ట్రాఫిక్లో ఈ నైట్లో రాత్రి 10 గంటలకు. డ్యామ్ చూసింది ఎక్కువైంది. జల్దీ నడురు మళ్ళీ రూమ్ దొరకదు. ఆనంద్ భాయ్ నువ్వైతే మస్తు మజా తీసుకున్నావు కానీ. చలో గైస్ ఫైనల్లీ మేము గుడికాడికి పోయి కలుస్తాం. మా రూమ్లోకి పోయినాక ఎంతకు దొరికిందో ఏందో మొత్తం చెప్తాం. ఫైనల్లీ 1 అవర్ ట్రాఫిక్లో జర్నీ చేసి వచ్చేసినాం శ్రీశైలంలోకి. ఇట్లా ఎంట్రీ అయినామో లేదో మా డియోలో పెట్రోల్ అయిపోయింది. ఆడ పెట్రోల్ ఓపించారు శ్రీశైలం గుడి కాడ. మా దాంట్లో ఇంకా ఫుల్ అంటే ఫుల్ ట్యాంక్ ఉంది. ఇప్పుడు మేము రూమ్ తీసుకుంటాం. రూమ్ ఎంతకు తీసుకుంటామో చెప్తా సరేనా. వాచ్ ద వీడియో. ఫైనల్గా రూమ్ గేమ్ తీసుకున్నాం. అది తక్కువ బడ్జెట్లో 1200 రూపీస్.
ఏసీ గీసీ కాకుండా నార్మల్, ఎందుకంటే ఇలా వానలు కోమా పడుతున్నాయి, కోమా వాన చిన్నగా తీసుకున్నాం. ఫ్రెషప్ గీషప్ అయినా ఇప్పుడు తిండికే పోతున్నాం. లిమిటెడ్ రైస్, అన్లిమిటెడ్ రైస్. సుదర్శన్ అన్న బిర్యానీ తక్కువ వచ్చినాము. అన్లిమిటెడ్ రైస్ తిండికే. ఇగో సమోసాలు, ఇగో హల్వా, ఆలుగడ్డ కూర, సాంబార్, పప్పు. ఇగో మనోళ్ళు ఈ పేపర్ ఎందుకు ఇచ్చిరో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్లిమిటెడ్ రైస్ ఎంత అంటే అంత, తిన్నంత తిను, మెల్లగా తిను, ఎక్కువ తిను. ఈడు తొందరపడి తక్కువ తింటాడు. ఇది తినేసినాక పోతాం మనం దుబాయ్.